గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక వీడియోతో వచ్చాను. లాస్ట్ ఇయర్ నేను మేలో నేను షాపింగ్ చేసింది ఒకటి వీడియో పెట్టాను. దానికి కొంచెం మంచి రెస్పాన్స్ వచ్చి అక్క ఎక్కడ షాపింగ్ చేశారు, మనకి ఫ్రెండ్లీ బడ్జెట్ అని చెప్పారు కదా, చూపించండి అని అడిగారు. అలానే ఈసారి కూడా మా పాపది May 21 బర్త్డే ఉంది కాబట్టి మళ్ళీ వెళ్ళి నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను. నెల్లూరు యాక్చువల్లీ ప్లాన్ వచ్చి నాకు బెంగళూరులో చిక్పాట్లు తీసుకోవాలని ఉండింది, కానీ నేను కొంచెం బిజీగా ఉంటే వర్క్ వల్ల నాకు కుదరక వెళ్ళలేదు. సరే అని ఇంకా టైం మనకి తక్కువ ఉంది కదా అని చెప్పి నేను నెల్లూరు వచ్చినా అని చెప్పి సౌత్ ఇండియాలో తీసుకున్నాను. కొంచెం బడ్జెట్ మాత్రం మనకి ఎక్కువే అయింది ఈసారి, అవుట్ ఆఫ్ బడ్జెట్ అయింది. ఎందుకు అంటే ఈ మధ్య పాపకని ఏం తీసుకోలేదండి, ఈవెన్ దో నేను కూడా కొన్ని తీసుకున్నానులేండి. అన్నీ కలిపి మీకు 1 by 1 చూపిస్తాను. మీకు ఎవరికైనా నచ్చితే యూ కెన్ గుడ్ టు షాప్. ఓకే, ఫస్ట్ చూపిస్తాను. ఫస్ట్ కలర్ వచ్చి కొంచెం మా పాప దగ్గర లేదు అని చెప్పి ఇది యూనిక్ కలర్గా ఉంది అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది చూస్తే మీకు యోగ్ పార్ట్లో వర్క్ వచ్చింది అండ్ కింద చూడండి మనకి ఇది మీరు చూడడానికి ఆర్గాన్జో అనుకుంటారు, కానీ ఇది ఆర్గాన్జో కాదు, స్మూత్గా ఉంది. మనకి కింద ఇలా వచ్చింది చూడండి. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, వేసుకుంటే పాపకు చాలా బాగుంది అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కొంచెం ఎక్కువ పడింది, బట్ మీకు ఫైనల్గా చెప్తాను ఎంత పడిందో అట్ లాస్ట్. ఓకే, సెకండ్ది వచ్చి ఈ కలర్ అండి. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. ఎందుకు అంటే మా బావ దగ్గర ఈ కలర్ లేదు అండ్ ఇది ఇప్పుడు మనం వేసుకుంటే ఎలా ఉందంటే కింద పలాజో పైన టాప్ వేసుకున్నట్టుంది, కానీ బట్ ఇట్లా కాదు, ఇది మొత్తం మనకి కలిపే స్టిచ్ చేస్తున్నారు అండ్ కలర్ కూడా చాలా బాగుంది, యూనిక్ కలరు. స్లీవ్స్ ఇచ్చారు కానీ నేను మళ్ళీ కుట్టించాను పాపకి. ఇక్కడ మనకు చిన్న చిన్న బోటీస్ వచ్చాయి, బోటీస్ అనుకుంటారేమో, ఇవి జస్ట్ వాళ్ళు స్టిక్ చేశారు గమ్తో అలాగా. ఇక్కడ చూడండి మనకి నెట్ అలా వచ్చి చాలా బాగుంది. ఇది కూడా నాకు వర్తి అనిపించింది అండ్ పాపకి చాలా బాగుండింది వేసినప్పుడు. సరే అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఫైనల్గా మీకు తెలుసో లేదో మా పాప తను లాంగ్గా తనకి ఎస్పెషల్లీ కోట్ మోడల్ కావాలని నన్ను అడుగుతూ ఉండింది. సరే అని చెప్పి అట్ లాస్ట్ నేను ఫైనల్గా ఒక కోట్ మోడల్ది తీసుకున్నాను. ఇదేంటి అంటే మనకు లోపల వస్తుంది. కోట్ వచ్చి చూపిస్తాను చూడండి, ఏది కోట్ అనుకుంటారేమో మీరు. 1 సెకండ్. ఎందుకంటే ఇది సపరేట్గా పెట్టినట్టు స్లీవ్స్కి స్టిచ్ చేసి వచ్చాను అక్కడే, అందుకని ఇది విడిగా పెట్టాను. ఈ కలర్ చూస్తే మనకి ఇది కూడా కొంచెం యూనిక్ కలర్గా ఉంది. కోట్ చూడండి, కోట్ మనకి చాలా బాగా ఇచ్చాడు. మనం కోట్ అయినా వేసుకోవచ్చు, ఇద్దరు మనం కోట్ రిమూవ్ చేసుకోవచ్చు, అది వేసుకునే వాళ్ళ ఇష్టం బట్టి అని చెప్తాను నేనైతే. అండ్ ఒకసారి చూడండి, ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది నేను కలర్ కూడా ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎలా అంటే ఇది బాటిల్ గ్రీన్ అని కూడా అన్నాను, ఇది కైండ్ ఆఫ్ రేర్ కలరే అని చెప్తాను నేనైతే. చూడండి లాంగ్గా వచ్చింది, ఇది మనకు లోపల వస్తుంది. ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చి దట్ మీన్స్ లాంగ్ టాప్ వచ్చి పైన వస్తుంది. కలర్ చూడండి చాలా యూనిక్గా ఉంది. ప్రైస్ కూడా నీకు ఇది మళ్ళీ చెప్తాను. టోటల్ పాపకి ఇది తీసుకున్నాను. యాక్చువల్గా నాకు ఇంకొకటి నచ్చింది, కానీ మా పాప ఉండి అది నాకు వద్దు మమ్మీ అనే లోపల ఇంక నేను తీసుకోలేదు. ఫైనల్గా పాపకి 3 పేరప్ చేశాను. నాకు తెలిసి ఇవే అనుకుంటా పాపకి తీసుకుంది. ఇప్పుడు మన కాస్ట్ విషయానికి వస్తే ఇది వచ్చి నాకు ఆల్మోస్ట్ 2K పడిందండి. అండ్ ఏది నేను చెప్పేది ఆర్గాన్జో కైండ్ ఆఫ్ ఉంది కదా, బట్ ఇది ఆర్గాన్జో కాదు. ఇది చాలా బాగుంది, కానీ ఇది 2000 అట్లా పడింది. అండ్ దీని దగ్గరికి వస్తే ఇది కూడా ఇంచుమించు మనకు అరౌండ్ నాకు 2000లోనే పడింది. ఇది వచ్చే లోపల నాకు 1500 అలా వచ్చింది. ఇది లాంగ్ది టోటల్గా ఈ 3 అలా పడ్డాయండి. ఒక్కొక్కటి 2000 అలాగా. మనకి షాప్లో కూడా ఈవెన్ దో మనకి M2 XXL XXL దాకా ఉన్నాయి. మన బేస్డ్ ఆన్ మన సైజుని బట్టి మనం గుట్టు చూస్. ఓకే, ఈ 3 పాపని నావి రెగ్యులర్గా తీసుకున్నా అండి, ఎందుకంటే నాకు కొంచెం ఆఫీస్కి అట్లా వెళ్ళే పనులు ఉంటాయని చెప్పి నేను జస్ట్ క్యాజువల్ వేరే తీసుకున్నా. ఒకసారి మీకు జస్ట్ ఒక లుక్ అలా వేసేయండి. ఈ కలర్ నాకు చాలా బాగుంటుంది అని తప్పి ఈ కలర్ నా దగ్గర లేదు అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది మన కార్డ్ సెట్ లాగా ఇచ్చేసాడు. కలర్ మాత్రం చాలా బాగుంది అండ్ ఏంటి క్వాలిటీ కూడా బెటరే అనిపించింది, ఫీల్ గుడ్డే, అందుకే తీసుకున్నాను. సరే ఇది కొంచెం మిర్రర్ వర్క్ ఇచ్చాడు, ఓకే అని చెప్పి ఇది ఒక సెట్ తీసుకున్నాను. ఇది నాకు జస్ట్ అరౌండ్ ఒక 1000 లోపలే వచ్చేసింది. ఇదొకటి నా దగ్గర లేని కలర్లే అని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ ఇది ఒకటి తీసుకున్నాను. హ్యాండ్స్ ఇచ్చాడు, మనం చెప్పాను కదా మనం స్టిచ్ చేయించుకునేయచ్చు, వాళ్ళే చేసి ఇచ్చేస్తారు. ఇది ఒక కలరు, ఇది కూడా కార్డ్ సెట్టే. కార్డ్ సెట్ ఇది చూడండి, ఇక్కడ మనకి యోగ్ పార్ట్ దగ్గర కొంచెం మిర్రర్స్ అలా ఇచ్చేసాడు. అండ్ ఇది కూడా కార్డ్ సెట్ చెప్పాను కదా, విత్ ఫ్యాంట్ పలాజో కైండ్ ఆఫ్ ఫ్యాంట్ ఇచ్చేసాడు. మీరు ఇక్కడ చూడొచ్చు, కలర్ బాగానే ఉంది. ఓకే, ఈ 2
ఓకే. అండ్ థర్డ్ది వచ్చి యాక్చువల్గా నేను ఈ ప్యాటర్న్ మా పాపని తీసుకోమన్నాను, ఎందుకంటే నాకు కొంచెం బాగున్నది తీసుకున్నాను ఈ కలర్ అన్నాను, బట్ తను వద్దనింది. ఇంకా సరే నాకు అంత బాగా నచ్చింది కాబట్టి నా సైజులో నేను చూస్ చేసుకున్నాను. మనకి ఇది హాఫ్ ఏంటి కోట్ మోడలే వచ్చింది కానీ బట్ ఇది స్టిచ్డే ఆల్రెడీ, మనం ఏం దీన్ని రిమూవ్ చేయలేము. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది కూడా నాకు 1000 లోపలే పడింది. అండ్ లాస్ట్ది ఇది జస్ట్ నేను అట్లా పిక్ చేశానండి, చూస్తానే ఈ కలర్ నా దగ్గర లేదు అని. ఇది ప్యారెట్ ఏమంటారు, ప్యారెట్ గ్రీన్ కాదు, మెంతి కలర్ ఏమంటాం కదా అది. బట్ ఇది వేసుకుంటే చాలా లుక్ ఉందండి, ఎవరికైనా చాలా బాగా సెట్ అయ్యే కలరు. మన కలర్తో సంబంధం లేదు. ఇది మాత్రం జస్ట్ ఇది టాపే తీసుకున్నాను. ఇది నాకు 700 అట్లా తక్కువలోనే పడింది. ఓన్లీ టాప్ అయితే ఇది, మనకేమి బాటమ్ ఏం లేదు. అండ్ ఇది ఇందాక చెప్పాను కదా పాపది, దానికి ఇచ్చిన బెల్ట్ నేను మిస్ చేశాను మీకు చూపించడంలో. అండ్ అట్ లాస్ట్ వచ్చి నేను తీసుకుంది ఏమంటారు ఇది అజంతా కలర్ ఏమంటాం కదా, మెజంతా కలర్ కదండి ఇది. ఈ కలర్ ఒకటి, ఇది ఎవరికైనా బాగుంటుంది ఈ కలర్. ఇది కూడా కార్డ్ సెట్టే, మన కొట్టీస్ అన్ని వైట్తో పేరప్ చేశారు. ఇది వీ షేప్. ఇది కూడా నాకు అరౌండ్ 1000 లోపలే పడింది. అన్ని కార్డ్ సెట్స్ తీసుకున్నాను. మళ్ళీ మనం సపరేట్గా లెగ్గిన్ పేరప్ చేయడం హెల్తేక్ కదా అని చెప్పి నేను కొంచెం ఈ మధ్య ఇవే చూస్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఆ లెగ్గిన్స్ అని పలాజోస్ అని సపరేట్గా పేరప్ చేయాలంటే మనం అది ఎతకడం కొంచెం కష్టంగా అవుతుంది కాబట్టి అందుకని నేను ఇట్లానే తీసుకుంటున్నాను కార్డ్ సెట్స్. ఇది చూడండి వీ షేప్ అని చెప్పాను కదా ఆల్రెడీ, కొంచెం మనకి పైకే ఉంది. నెక్ కూడా ఏం పెద్ద బ్రాడ్గా లేదు. ఇంకా గుట్టు పేరు చిన్న చిన్న ఫంక్షన్స్కి అట్లా వాటిలో కూడా వేసుకోవచ్చు మనకి. ఇది వచ్చి లాస్ట్దండి. ఇది కూడా కొంచెం నాకు డిఫరెంట్ కలరే అనిపించింది. ఇది నేను సపరేట్గా అంటే ఇవన్నీ మనకి ఒక దగ్గరే ఉన్నాయి, కానీ ఇది మాత్రం నేను వేరే దగ్గర పర్టికులర్గా తీసుకున్నాను. ఈ కలర్ కూడా బాగుంది. అండ్ ఇక్కడ మనకి చూడండి నెక్ కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ అక్కడక్కడ బోటీస్ వచ్చాయి. ఇది కూడా మనకి ప్యాంట్. అండ్ దీనికి మనకి దుప్పట్టా కూడా వచ్చింది. ఇది కూడా నాకు అరౌండ్ 1000. ఇది కొంచెం ఎక్కువ పడింది. విత్ త్రీ పేర్ సెట్ కదా, 1000 అనుకుంటా. 1000 ప్లస్. కొంచెం మరీ ఏమంటాము అవుట్ ఆఫ్ బడ్జెట్ ఏం కాదు, మన అండర్ బడ్జెట్లోనే అయిపోయింది నా వరకు. నేను కొంచెం అలాగే తీసుకున్నాను. అండ్ ఇందాక పాప చూపించాను కదా నేను ఈ కలర్, దానికి ఎస్పెషల్లీ ఇది మిస్ చేశాను కానీ మీకు చెప్పడం ఇప్పుడు లోపల ఉండింది. ఈ కలర్ మీరు అనుకోవచ్చు దీంట్లో ఏముందంత గ్రాండ్నెస్ అని అనుకోవచ్చు, కానీ మనకి ఇక్కడ నేను దుప్పట్ట గ్రాండ్నెస్ ఇచ్చిందండి మెయిన్. సగం నేను బర్త్డే కదా కొంచెం గ్రాండ్గా, తను దట్టు 10th, ఇంక ఇదే లాస్ట్ టైము తను స్కూల్లో ఏమన్నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలన్నా దీనికి పెయిరప్ చేయండి, చాలా బాగుంటుంది. ఎవరికైనా గ్రాండ్గా కావాలనుకునే వాళ్ళకి మనకి ఎస్పెషల్లీ ఇలాంటి పేరప్ చేస్తే దుప్పట్టాస్ చాలా బాగుంటాయి. బర్త్డేస్కి ఇలా చిన్న చిన్న పార్టీస్ కూడా మనం ఏమంటాము గుట్టు వేర్. అంతే అండి, ఈ డ్రెస్సెస్ తీసుకున్నాను నేను పాపకి. లెగ్గింగ్ కావాలంటే పాప కోసం తీసుకున్నాను. యాక్చువల్గా పేరప్ చేస్తే మాత్రం ఇది బాగుంటుంది. దీనికి మనకి దుప్పట్టా రాలేదు, బట్ దీనికి మాత్రం పేరప్ చేస్తే దుప్పట్టా వచ్చింది. అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, మీరు గమనిస్తే చూడండి ఒకసారి. కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా, అందుకని తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే ఇలాంటి ఏమంటాము ఇలాంటివి మోడల్స్ ఇంకా ఏమైనా కావాలన్నా మీరు ఒకసారి చెక్ చేయండి. బట్ నాకు అనిపించిన వాటిలో కొంచెం ఇది బెస్ట్ అనిపించేది. ఇది అండర్ బడ్జెట్, అందుకని నేను ఇవి తీసుకున్నాను. కొంచెం బడ్జెట్ మాత్రం నేను చెప్పాను కదా కొంచెం ఎక్కువైంది, కానీ బట్ ఏంటంటే ఈ మధ్య తీసుకోలేదు, కుదరకు వెళ్ళట్లేదని ఇంకా సరేలే అని చెప్పి మళ్ళీ నాకు అక్కడ బెంగళూరు వెళ్ళినా కానీ కుదరద్దా లేదా అని చెప్పి తీసుకున్నాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంది. ఎవరైనా కావాలంటే ఇక్కడ యాక్చువల్లీ ఎల్లో కలర్తో ఉండిందండి, సేమ్ కలర్ దుప్పట్టానే ఎల్లోతో ఉండింది. ఎల్లోనో మెంతి కలర్ అంటాం కదా ఆ కలర్లో చాలా బాగుంటుంది. కాకపోతే మా పాప దగ్గర ఆల్రెడీ ఆ కలర్ డ్రెస్ ఉందని చెప్పి నేను వాంటెడ్గా ఈ కలర్ లేదని తీసుకున్నాను. ఎవరికైనా నచ్చితే యూ కెన్ గుడ్ టు బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.